సోదరులకు స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ పత్రికా సమావేశానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, కేశవేణి గారు, అదేవిధంగా అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, రత్నాకర్ కూడా హాజరైన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు శాసన మండలి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత భూపతి రెడ్డి గారు మాట్లాడతారు. పట్టభద్రుల ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 24th రోజు మండే 10:30 to 11 మధ్య 11 వరకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బోరిగాంల భూమిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన చదువుకున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్లకు ఏమి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు కూడా ఎలక్షన్లో రేపటి నుంచి 11 గంటలకు నిజామాబాద్, 2 o'clock నిర్మల్, బహుశా 5 వరకు కరీంనగర్ పెట్టారు. దాంట్లో భాగంగా ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి మరి బీజేపీ ప్రభుత్వం కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా ఫిలప్ చేయకుండా మీ అటువంటి చదువుకున్న విద్యార్థులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కనీసం మీరు చాలని దానితో మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని విధాలుగా ట్యాక్సెస్ పెంచిన తర్వాత ఉద్యోగాలు లేవు, నిత్యావసరాలకు ప్రతిదానికి జిఎస్టీలు ట్యాక్సులు వేసుకుంటూ దాన్ని కూడా ప్రాబ్లం చేశారే. అటువంటి ఈ ఎమ్మెల్సీ జనరల్ ఎలక్షన్ కాదు, ఏదైతే ఎమ్మెల్సీగా నా చదువుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎంప్లాయ్మెంట్ కొరకు ప్రయత్నం చేసిన వాళ్ళకు పెద్దలు మొన్ననే ఇప్పటి వరకు మనకు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి తర్వాత ఈయన కూడా ఒక స్కూల్స్ నడుపుతూ ఉన్నాడు నరేందర్ రెడ్డి గారు. అటువంటి వాళ్లకు చదువుకున్న వాళ్ళందరూ బాధలు తెలుసున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆయన క్యాండిడేట్ చేసినాం. తప్పనిసరిగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 monthsలే 55,000 వేల ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఫిలప్ చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు కానీ 22,000 కోట్లు ఇచ్చి 12-13,000 కోట్లు బోనస్ కానీ రైతు భరోసా కానీ ఇచ్చడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఎంప్లాయీస్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం సాలరీస్ మన లక్షల కోట్లు మన పైన పెట్టి సాలరీస్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు మనం సాలరీస్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వం కూడా మనం 65,000 crores నియర్లీ 55-60 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు చేసుకుంటూ అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ కాలేజీలు కానీ రోడ్స్ కానీ సబ్ స్టేషన్లు కానీ పవర్ కానీ ఇవన్నీ చేస్తే తక్కువ రెవెన్యూతో ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూతో మనం ఇవన్నీ ప్రాజెక్టులు చేసుకున్నాం. సిర్ఫ్ 65,000
కోట్లతో, లక్షల కోట్లతో. మరి ఈసారి వచ్చినాక బహుశా ఇప్పుడు 260 అంటే 150 కంటే ఎక్కువ అయిపోయినాయి, నియర్లీ 200 crores. ఇటు ట్యాక్సులు పెంచారు, ఇటు లోన్లు పెంచారు, ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేదు. మన డిస్టిక్నే కొత్తగా 10 yearsలో టీఆర్ఎస్ వాళ్ళు చేసి బీఆర్ఎస్ వాళ్ళు చేసింది లేదు, వీరు కూడా సెంట్రల్ నుంచి ఏమి ఇచ్చింది లేదు. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి రేపు రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా చదువుకున్నవాడు, విద్యా సంస్థలు వాళ్ళే సొంతంగా నడిపించే వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీ ద్వారా నేను నా ఓటర్ సోదరులకు కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఎక్కడ కూడా ఒక ఓటు మిస్ కాకుండా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. పెద్దలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, మరి మా కాంగ్రెస్ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఒక న్యూస్ వస్తూ ఉన్నది. బీజేపీ క్యాండిడేటు నాకు టికెట్ ఒట్టిగానే రాలే, 30 కోట్లు ఇచ్చిన కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మరి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో 2-3 అంశాలు మాట్లాడిండు. ఒకటి, టీఆర్ఎస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిండు. ఇంకొకటి ఏంటంటే, అవసరం ఉంటే ఓటుకు 2000 అయినా నేను డబ్బులని ఇచ్చి గెలుస్తాను, మీరెవరు పనిచేసే అవసరం లేదని ఏదో ఒక సందర్భంలో మాట్లాడిండు. నేను ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులను, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వాళ్ళని అడుగుతూ ఉన్నాను, ఇది నిజమా? మరి నిజంగానే మీరు 30 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చిండ్రా? మరి మీకు టీఆర్ఎస్కి ఉన్న ఒప్పందం ఏంది? మరి నిజంగానే మీరు రాబోయే కాలంలో ఓటుకు 2 కోట్లు 2 లక్షలు అంటే 2000 రూపాయలు ఇస్తున్నారా? మరి ఇదంతా తేల్చాల్సిన అవసరము బీజేపీ నాయకత్వం మీద ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సింది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కాకుండా ఇవాళ మీరు కంపేర్ చేయండి. ఇవాళ మా క్యాండిడేట్ ఏమో మరి ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక విద్యా సంస్థలను నడిపించి ప్రజలు అంటే విద్యార్థులకు విద్యను అందించేటువంటి వ్యక్తి, బీజేపీలోనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంటే కంపారిజను. మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతూ ఉన్నారంటే, మోడీ ముఖం చూసి ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఆ మోడీ నిజాయితీ పరుడను ఇంకేదో అని గొప్ప కార్యం చేసిండు, ఘనకార్యం చేసిండు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేమేం అడుగుతూ ఉన్నాము, ఈ 12-14 నెలలలో మేము చేసినటువంటి పనులను చెప్తూ భవిష్యత్తులో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం తెలంగాణకు, స్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ కానీ మేము అడుగుతాను. మాకు ఎజెండా క్లియర్గా ఉంది, ఎందుకు ఓట్లు అడుగుతామన్నాము. సో కాబట్టి ఈ 3 అంశాల మీద నేను బీజేపీ నాయకత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నిన్ననో మొన్ననో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. సరే, గత 12 సంవత్సరాల నుండి మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ బీజేపీ తెలంగాణకు చేసినటువంటి దాని మీద, మేము 14 నెలల్లో చేసిన అభివృద్ధి తెలంగాణలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ దాని మీద చర్చకు సిద్ధం. మీ బీజేపీ తరఫున ఎవరు వస్తారో రండి, మరి ఇక్కడనే పెట్టుకుందాం మనము, డిచ్పల్లి బస్ స్టాండ్లో, లేకుంటే ఇంకెక్కడైనా పెట్టుకుందాం. మా జిల్లా ప్రెసిడెంట్ గారు వస్తారు, మేము వస్తాము, పెద్దవాళ్ళు వద్దు కానీ మేము వస్తాము. బీజేపీ వాళ్ళ సవాల్ విసురుతూ మరి వాళ్ళ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరైంది అంజిరెడ్డి కదా, అంజిరెడ్డి మీడియాలో చెప్పినటువంటి మాటలు నిజమేనా కాదా దాని మీద అంటే ఏమంటారు స్పందన బీజేపీ వాళ్ళతో జవాబు కోరుతా ఉన్నాను. నేను చదువుకున్న విద్యార్థులకు మనం ఇతర కంట్రీలతో దేశాలతో కాంపిటీషన్ చేయడానికి టెక్నికల్లీ కూడా బాగా కావాలి. అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా మహేంద్ర కంపెనీ వాళ్ళకు స్కిల్డ్ డెవలప్మెంట్ చేసుకోవటానికి వాళ్ళకు ఒక మంచి కంపెనీకి మనం రెస్పాన్స్ చేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా నేను నిజామాబాద్లో చెప్తా ఉన్నాను, నా చదువుకున్న విద్యార్థులు కానీ గర్ల్స్ కానీ జెంట్స్ కానీ తప్పనిసరిగా
కంప్యూటర్స్ ఒక కంపెనీని ఇక్కడ స్టార్ట్ చేద్దాం. శ్రీధర్ బాబు గారు గట్టిగా చెప్పారు, ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పాము, స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంతకు ముందు కూడా అవసరమైతే నా పిల్లలకు ట్రైనింగ్ ఇద్దాం, ఏ కంపెనీ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ కావాలి దానికి ట్రైనింగ్ కూడా ఇప్పేదానికి మేము తయారుంటాం. ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాం? మీరందరూ బాగా విద్యావంతులై బాగా చదువుకోండి. తప్పనిసరిగా ఇవన్నీ చేయటం మేమే ఉన్నప్పుడు అన్నీ చేశాం. ఇప్పుడు కూడా నా చదువుకున్న విద్యార్థులు స్ట్రెంత్ పెరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మేమందరం కలిసి అని చెప్తాను. ఇది ఒక్కటి బాగా కవర్ చేయండి. దయచేసి 11 o'clock మీకు కూడా ఆహ్వానం చెప్తున్నాం. రెండవది ఏంటంటే సీఎం గారి ప్రోగ్రాం కాబట్టి పాసులు అడుగుతాం. అంటే మీకు సంబంధించిన దయచేసి మీ స్టాఫ్ రిపోర్టర్లు మీ ఫోన్ నెంబర్ నుండి మా లక్ష్మణ్ నెంబర్కు మీ పేరు మీ కెమెరామ్యాన్ పేరు మీరు పంపిన మట్టుకే నేను పాసులు ఇష్యూ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ రేపు ఎవరన్నా మేము ఇప్పుడు అందరూ కొన్ని సందర్భాల్లో తెలియదు. రెండవదేమో కొన్ని అందుకేమో 2-3 కూడా మీకు కెమెరామెన్లు ఉంటారు. మాకు ఇబ్బంది అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇందులోనేమో ఫోటోగ్రాఫర్లు ప్రింట్ మీడియాలో, రెండవది రిపోర్టరు, స్టాఫ్ రిపోర్టరు, ముగ్గురికి. మీకేమో ఒక కెమెరామెన్, ఒక స్టాఫ్ రిపోర్టర్కు పాసులు ఇస్తాం. దయచేసి లక్ష్మణ్ నెంబర్ మీ దగ్గర ఉన్నది, దాంట్లో మీ పేర్లు, స్టాఫ్ రిపోర్టర్ పేరు అండ్ కెమెరామెన్ పేరు రాసి ఇవ్వండి దయచేసి. మెసేజ్ పంపిస్తాను. మాట్లాడాడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడాడు. నేనేమంటున్నా, పసుపుకు పంటకు నిజానికి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 14,16,000 ఉంది. మొన్నటి దాకా కూడా 14,000 ఉంది. నిజమే, మేము ఒప్పుకున్న మాట నిజమే, దాంట్లో కట్టుబడి ఉన్నాం. కానీ ఇది అనుకోకుండా డ్రాప్ అయింది. కానీ ఒక్కటి ఇక్కడ గుర్తుంచుకోవాలి, లాస్ట్ ఇయర్ బీజేపీ ఎంపీ ఏమన్నాడంటే నేను ఎక్స్పోర్ట్ స్పీడ్ చేయించడం ద్వారానే 16,000 వచ్చింది. మరి ఇప్పుడు ఎక్కడ అన్నాడో మేము బీజేపీ ఎంపీని అడుగుతున్నాం. అది ఆయన అడుగు రేట్ ఎందుకు తగ్గిందని. ఇంకా రైట్.